న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేడు 300 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు మిత్రుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆత్మీయుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు ఫారూక్ హుసేన్ గారు, మా మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజ్నర్స్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు రాజేశ్వర్ తివారీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హానరబుల్ సీఎం శ్రీమతి శాంతాకుమారి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు, టిఎస్ఐ ఎండిసి ఎండి వేణుగోపాలరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు, మన ట్రైనీ కలెక్టర్ గారు, మా డాక్టర్స్, ఈ ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లా చరిత్రలో, ఈ పట్టణ చరిత్రలో ఒక మరుపులేని రోజు. ఎందుకంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ జిల్లాకు అందించడం అంటే విద్యతో పాటు ఈ ప్రాంత పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. ఇది అసలు ఇక్కడ రావడానికి మొట్టమొదలు మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. దసరా పండుగ నాడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చి ఆ రోజు అడగగానే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసడం నిజంగా చాలా మర్చిపోయినటువంటి దినం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని అనౌన్స్ చేయడం, తదనంతరం ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి గారు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్గా ఉండేటువంటి రాజేశ్వర్ తివారీ గారు, వారిద్దరి సహకారంతో చకచకా పనులు ముందుకు తీసుకుపోయాం. ఇవాళ ఇప్పుడు మనం మీటింగ్ చేసుకుంటున్నటువంటి ఈ 5 అంతస్తుల భవనాన్ని 5.5 నెలల్లో కట్టుకోగలిగినామంటే లక్ష్మారెడ్డి గారు, రాజేశ్వర తివారీ గారు మాకు ఈ బిల్డింగ్ కట్టడానికి డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్కు అనుమతి ఇచ్చి రాత్రింబవళ్ళు ఈ పని పూర్తి చేసుకోవడానికి వారిద్దరు ఇచ్చినటువంటి సహకారం మేము మర్చిపోలేము. సరే, నా కొలీగ్ మినిస్టర్గా లక్ష్మారెడ్డి గారు నన్ను అర్థం చేసుకొని, రాజకీయ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని ఇవ్వగలుగుతారు. బట్ మా తివారీ గారు, హీ హాస్ టేకెన్ అవుట్ ఆఫ్ ద వే, వారు ఒక అవుట్ ఆఫ్ ద వే అని కూడా ఆ రోజు ఇనిషియేట్ చేసి మెడికల్ కౌన్సిల్కు ఎస్ వీ విల్ కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి అప్లై చేసేటప్పుడు వారు ఇవ్వడం, కానీ ఈ బిల్డింగ్ డిపార్ట్మెంటల్ కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వడం నిజంగా తివారీ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజానికి మన శాంతాకుమారి గారు, వారు మన జిల్లాకు సుపరిచిత్రాలు. వారు ఈ జిల్లా కలెక్టర్గా, జిల్లాలో సిఈఓగా చాలా రోజులు సేవలు చేసినారు. మన జిల్లా ప్రజలందరికీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు సుపరిచిత్రాలు. వారు కూడా మళ్ళీ సెక్రటరీ అయిన తర్వాత సెకండ్ టైం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినారు. బహుశా నంబర్ ఆఫ్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ డిఎంఈకి శాంతాకుమారి గారికి నేను పంపుతూనే ఉండేవాడిని. వీళ్ళు వస్తున్నారట, మరి మీరు ఒకసారి వచ్చి యూ ప్లీజ్ హ్యావ్ ఇన్స్పెక్షన్ అని ఒక మెసేజ్ పెడితే వారు స్వయంగా సిద్దిపేటకు వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేసి మొత్తం అవసరమైన అన్ని ఎక్విప్మెంట్ కానీ పనులన్నీ కూడా వేగవంతం చేయడంలో వారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి దీన్ని ఎంసీఐ ఇన్స్పెక్షన్ తర్వాత ఢిల్లీకి లెటర్ పోవడం, తిరిగి మళ్ళీ మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మిగిలిపోయిన హాస్టల్స్ అన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వడం, ఆ తర్వాత మినిస్ట్రీలో దాని ఫైల్ ఫాలోఅప్ చేయడంలో కూడా వారు టైం టు టైం చేసినందుకు శాంతకుమారి గారికి కూడా మా జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అండ్ మా ఎండి వేణుగోపాల్ కొంచెం అప్పుడప్పుడు ఆయన మీద కోపానికి వచ్చేసిన, నేను ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినా ఇప్పుడు ఎక్విప్మెంట్ రాకపోతే కొంత ఫోన్లో ఆయన గట్టిగా అనేవాడిని. బట్ నేను ఐ రిక్వెస్ట్ వేణుగోపాల్, నథింగ్ పర్సనల్ అగెన్స్ట్ యూ, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు పని స్పీడ్గా జరగాలనేటువంటి ఒత్తిడిలో ఏదైనా అన్నా కూడా, బట్ ఫైనలీ యూ మేడ్ ఇట్. మాకు అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా టైమ్లీ మీరు అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఇకపోతే మా డిఎంఈ కూడా, మా రమేష్ రెడ్డి గారు కూడా స్టాఫ్ని అందరినీ పొందుపరచడంలో, ఇక్కడ అవసరమైన డెప్యుటేషన్ రిక్రూట్మెంట్లో కొంత లేట్ అయినా కూడా ఇతర ఆసుపత్రుల నుంచి, ఇతర అధికారుల నుంచి కూడా ఇక్కడికి డెప్యుటేషన్ ఇచ్చి వారు ఫుల్ ఎంసీఐ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మొత్తం స్టాఫ్ ఉండేటట్టుగా కూడా
వారు చాలా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి 2 రోజుల ముందే ఇక్కడ వచ్చి ఉండి బాగా పనిచేసినారు. సో రమేష్ రెడ్డి గారికి కూడా మా జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నౌ అవర్ ప్రిన్సిపల్ తమిళ్ అర్సి. సో ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ లక్ష్మారెడ్డి గారు. నాకు మంచి ప్రిన్సిపల్ని ఇచ్చారు. నేను అన్న ఒక మంచి ప్రిన్సిపల్ని ఇవ్వండి లక్ష్మారెడ్డి గారు అంటే, మా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలు వారే ప్రిన్సిపల్గా ఉండి ఎంసీఏ ఇన్స్పెక్షన్ అంతా కూడా పూర్తి చేసి సక్సెస్ఫుల్గా మాకు క్లియరెన్స్ తేవడంలో బాగా పనిచేసినారు తమిళ్ నర్స్ గారు. వారినే అనుభవం ఉన్న తమిళ్ నర్స్ గారినే మీకు ఇస్తున్న సిద్దిపేటకు, యు ఆర్ రెస్ట్ అష్యూర్డ్ యూ విల్ గెట్ త్రూ అన్నారు. అన్నట్టుగానే లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగానే బాగా ఓపికవంతురాలు, చాలా ఓపికగా నెమ్మదిగా అందరినీ కూడా కలుపుకొని చక్కగా పనిచేసి మరి ఈ మొత్తం టీంని అంతా కూడా కోఆర్డినేట్ చేసినటువంటి మా ప్రిన్సిపల్ గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నౌ కమింగ్ టు అవర్ జూనియర్ డాక్టర్స్ అండ్ మా పీజీ స్టూడెంట్స్ అండ్ మా సిబ్బంది, మాకు వచ్చినటువంటి ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అదర్ స్టాఫ్. సో అప్పుడప్పుడు మీకు నాకు కూడా కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయింది. సమ్ టైమ్స్ కొంత ఆత్మీయంగా జరిగింది, కొన్ని సందర్భాల్లో కఠినంగా జరిగింది. బట్ సమ్హౌ మీ అందరి కోఆపరేషన్, అంటే అకామిడేషన్ లేదని, ఇబ్బంది ఉందని, ఎలా ఉండాలని, అప్ అండ్ డౌన్ చేస్తామని, సో రకరకాలుగా మనం మాట్లాడుకున్నా కూడా ఫైనల్లీ మీరందరూ కూడా సహకరించినారు. సో ఇన్స్పెక్షన్ కంటే ముందు రోజుల్లో కానీ, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ కావడంలో కానీ, పేషెంట్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడంలో కానీ, స్టాఫ్ అందరూ కూడా సర్ప్రైజ్ విజిట్లో, సడన్ విజిట్లో కూడా మీరందరూ ఉండి ఒక గ్రామీణ ప్రాంతంలో, హైదరాబాద్ లాంటి చోట రావడం గొప్పతనం కాదు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక థర్డ్ టైర్ టౌన్లో రావడం అనేటువంటి దాంట్లో రావడం అంటే అందులో మీ అందరి కోఆపరేషన్ కూడా ఉంది. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. నౌ ఐ షుడ్ థ్యాంక్ ద మెడికల్ అండ్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసినారు. రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి మా జిల్లా కలెక్టర్ గారు ఒక్కొక్క ఫ్లోర్కు ఒక అధికారిని పెట్టినాడు. ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చి పని అయితే లేదంటే జిల్లా స్థాయి అధికారులను ఫస్ట్ ఫ్లోర్కి ఒకరు, సెకండ్ ఫ్లోర్కి ఒకరు, థర్డ్ ఫ్లోర్ ప్రిన్సిపల్, ఫోర్త్ ఫ్లోర్కు పీడీ డిఆర్డిఏ, మీరు ఇక్కడనే ఉండి డే అండ్ నైట్ పని చేయించాలని చెప్పి చాలా డ్రైవ్ చేసి మొత్తం కోఆర్డినేషన్ అంతా కూడా మా కలెక్టర్ గారు చేసినారు. సో ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. సంబడి విల్ స్పీక్ బట్ హీ యాక్ట్స్. సో అట్లాంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా ఏజెన్సీ కూడా కొంత ప్రశాంత్ మధ్య మధ్యలో ఎక్కడైతే సహకారం అవసరం ఉన్న చోట ప్రశాంత్ కూడా అవుట్ ఆఫ్ ద వే ఈరోజు ఈ కాలేజీ ఇంత మంచిగా ఇది రావడంలో బాగా కోఆపరేట్ చేసినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు, ప్రశాంత్కు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా మా లక్ష్మారెడ్డి గారు, నిజంగా మా హెల్త్ మినిస్టర్ గారు ఇది క్యాబినెట్ తీసుకురావడంలో కానీ, ఇది క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫాస్ట్గా ఈ పనులు జరిపించడంలో మా మినిస్టర్ గారు కోఆపరేషన్ నేను చెప్పలేను. ఇది ఇంత యాక్చువల్గా అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పోవాలి. నాకు టైం టు టైం గైడ్ చేసినారు. బికాస్ ఆయన స్వయంగా ఒక డాక్టర్, ఆయన స్వయంగా మనకంటే ముందు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కనుక హీ నోస్ ద ప్రోస్ అండ్ కాన్స్. అన్నీ కూడా ఆయనకు బాగా ఐడియా ఉంది. అందులో నాకు చాలా గైడెన్స్ ఇచ్చినారు. నువ్వు సెమీ అటానమస్ కాలేజ్గా పెట్టుకోండి, లేదా మీరు ఈ కాలేజీలో ఇలా చేసుకోండి, మీరు ఏ విధంగా చేసుకుంటే మీకు వస్తుంది. నాకు ముందు 100 బెడెడ్ అనే ఐడియా ఉండే. హీ ఓన్లీ గైడెడ్ మీ వై 100 బెడెడ్, గో ఫర్ 150 సీట్స్, వై 100 సీట్స్, గో ఫర్ 150 సీట్స్ అని చెప్పి కూడా గైడ్ చేసినారు. అంటే సీట్స్ విషయంలో కానీ, స్టాఫ్ విషయంలో కానీ, పోస్టుల అలొకేషన్ విషయంలో కానీ, డెప్యుటేషన్ విషయంలో కానీ, కాలేజ్ సెమీ అటానమస్ పెట్టుకుంటే బాగుంటుందని. బికాస్ ఐ వాజ్ వెరీ న్యూ టు దిస్ సబ్జెక్ట్, నాకు ఎక్కువ అవగాహన లేదు. కానీ మా లక్ష్మారెడ్డి గారు ఎప్పటికప్పుడు నాకు గైడ్ చేసినారు. ఒక ఫ్రెండ్గా, ఒక కొలీగ్ మినిస్టర్గా నాకు చాలా బాగా గైడ్ చేసి వారు ఈ కాలేజీని రావడంలో నాకు 150 సీట్లు మొదటి సంవత్సరంలోనే, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన మొదటి సంవత్సరంలో ఈ కాలేజీ రావడానికి మాకు ప్రధానమైనటువంటి మనిషి ఇవాళ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. వారికి మా జిల్లా పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆఫీస్లో కూడా గంగాధర్ కానీ, శ్రీనివాస్ కానీ, రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళు ముగ్గురు కూడా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎప్పటికప్పుడు దే యూజ్ టు, మాదంతా వాట్సాప్లో నడిచేదంతా, గంగాధర్తో, శ్రీనివాస్తో, చంద్రశేఖర్తో టైం టు టైం, డే టు డే డెవలప్మెంట్స్, మూమెంట్స్
రేపు వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, రిపోర్ట్ వెళ్ళింది, ఫైల్ మూమెంటు. ఐ యూస్ టు కోఆర్డినేట్ విత్ దెమ్. వాళ్ళ ఆఫీస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా. నిజానికి ఒక మినిస్టర్కు మంచి పేరు రావాలంటే ఆఫీస్ ఫంక్షనింగే ఇంపార్టెంట్. మినిస్టర్ కెనాట్ యాక్ట్, మినిస్టర్ కెనాట్ ఆన్సర్ ఎవ్రీబడి. ఆ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం చేసే కృషి చాలా గొప్పది. ముఖ్యంగా మరి గంగాధర్కు, చంద్రశేఖర్ రెడ్డికి, శ్రీనివాస్ ముగ్గురికి కూడా మా జిల్లా పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సో అట్ లాస్ట్ ఫైనల్గా ఈ కాలేజీ రావడం అనేది చాలా సంతోషం. ఇవాళ మన ఆసుపత్రి ప్రారంభోత్సవంతో పాటు మేము అనుకున్నాం మా యొక్క ప్రాథమిక బాధ్యత, వీ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. ఎందుకంటే ఇది ఒక గొప్ప మాకు ఒక అసెట్, ఈ ప్రజలకు, ఈ ప్రాంతానికి ఒక గొప్ప మానవ సంబంధాలు, మంచి వైద్యము, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతంలో రాగలిగిందంటే ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని నేను భావిస్తూ ఉన్నా. నేను నాట్ యాజ్ ఎ మినిస్టర్, నాట్ యాజ్ ఎన్ ఇది వేరే అని కాదు, ఈ నియోజకవర్గం, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఈ జిల్లా బాధ్యుడిగా, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈ జిల్లా ప్రజలకు సేవ అందించడానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి వారందరికీ ఎందుకంటే ఇంతకు మించింది ఏమి ఉండదు. వాస్తవానికి మనం పని అవసరం ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుగుతామో పని అయిపోయిన తర్వాత మర్చిపోతుంటాం. పని అయిపోయిన తర్వాత దాని పట్ల ఎక్కడో తెలియని నిర్లక్ష్యం ఉంటుంది. కానీ పని చేసిన వారికి కృతజ్ఞత చెప్తే వారు ఇంకా బాగా ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా రెట్టించిన ఉత్సాహంతో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రజాప్రతినిధి పనిచేయగలుగుతాడు. ఒక ప్రజాప్రతినిధికి, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏం కావాలి? ప్రజల దీవెన కావాలి, ప్రజల మన్నన కావాలి, ప్రజల గుర్తింపు కావాలి, ప్రజల ఆత్మీయత కావాలి. అంతకుమించి ఏం కోరుకోరు. ఒక ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కోరుకునేది ఒక ఆత్మీయత కోరుకుంటాడు. తన కష్టాన్ని, తన శ్రమను గుర్తింపు కోరుకుంటాడు తప్ప ఇంకేమీ కూడా కోరుకోడు. ఆ గుర్తింపు దొరికినప్పుడు, ఆత్మీయత దొరికినప్పుడు ఆ ప్రజాప్రతినిధి రాబోయే రోజుల్లో మరింత రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించగలుగుతాడు. ఇవాళ మేము ప్రదర్శిస్తున్నది మా ప్రేమను, మా ఆత్మీయతను, మీరు మాకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఒక చిన్న శాలువాతో మీకు సన్మానం చేయడమే తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. సో మరొకసారి మీరు ఇంత చక్కగా మాకు సహకరించిన మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ టీం అందరికీ కూడా, నిజంగా మా తివారీ గారు వారు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు హీఈస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ రెవెన్యూ. ఈ భూ రికార్డుల ప్రక్షాళనలో మోస్ట్ బిజియెస్ట్ పర్సన్, మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ నవ్ ఇన్ ద స్టేట్. బట్ స్టిల్ సార్ మీరు రావాలి అన్నప్పుడు వారు కొంత టైం వీల్ చేసుకొని, తివారీ గారు వారు పాత సెక్రటరీగా మాకు బాగా సంబంధం ఉంది. ఐ థాట్ వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పడం మా బాధ్యత అని మేము అనుకున్నాం. సో వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి, మా శాంతకుమార్ గారికి, ముఖ్యంగా మా ఆరోగ్య మంత్రి మిత్రుడు లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.